రాజాసాబ్ సాంగ్ రికార్డుల మోత అయితే సృష్టిస్తుంది అబ్బా. హానెస్ట్లీ మాట్లాడాలి అని అంటే తమనన్న కొద్దిగా డిసప్పాయింట్ చేసిండు. ఓకే, ప్రభాస్ అన్న చాలా బాగా కనపడ్డాడు, మారుతి కొద్దిగా డ్యూటీ అయితే చేసిండు. అయినా కానీ తనదైనటువంటి స్టైల్లో దోసకెళ్తాను అనేటటువంటి 100% వస్తూ ఇప్పటికీ సాంగ్ చూసుకున్నట్లయితే 15 మిలియన్ వ్యూస్ అయితే టచ్ అయింది. మ్యాక్సిమం ఫాస్టెస్ట్ 100K కొన్ని రికార్డులు అయితే కొల్లగొట్టేసింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ప్రభాస్ అన్నని అలా చూడటం అనేటటువంటిది చాలా రేరు, ఎందుకంటే ఫ్యాన్స్కి నచ్చింది. మన తెలుగు వాళ్ళకి అదో పెద్ద ఫీస్ట్, ఎందుకంటే మనకు వింటేజ్ ప్రభాస్ తెలుసు, ఛత్రపతిలో ఎలాంటి ప్రభాస్, డార్లింగ్ ఆ ప్రభాస్ మనకు తెలుసు. కానీ పాన్ ఇండియా వాళ్ళకి ఎలాంటి ప్రభాస్ తెలియదు అనమాట. ప్రభాస్ అంటే వాళ్ళకి ఒక రాజు, ప్రభాస్ అంటే వాళ్ళకి ఒక దేవ, ప్రభాస్ అంటే వాళ్ళకి ఒక కర్ణుడు. అలాంటి ఆయన ఈ విధంగా డ్యాన్స్ వేస్తాడు, అలాంటి ఆయన ఈ విధంగా నవ్వుతూ అమ్మాయిలతో స్టెప్ వేస్తారు అనేటటువంటి వాళ్ళు అసలుకే ఊహించుకోలేరు. దానివల్ల నార్త్ సైడ్ అయినా తమిళ అయినా కన్నడ అయినా వ్యూస్ తక్కువగా ఉండొచ్చు, కానీ నిజంగా సాంగ్ అయితే పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ ఓన్లీ వచ్చేటటువంటి ప్రతి వ్యూ మీద ప్రభాస్ అన్న పేరే ఉంటుంది అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. సాంగ్లో దమ్ములేకపోయినా, స్టెప్స్లో దమ్ములేకపోయినా ఓన్లీ ప్రభాస్ అన్న మొహం